అశ్వని నక్షత్రం నుండి రేవతి వరకు జన్మించిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి జీవితం ఎలా ఉంటుంది, వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా చెప్పబడి ఉంది. అశ్వని నక్షత్రం మందు పుట్టిన వారు వినయం కలవారు, దైవభక్తులు, సత్వగుణం కలిగిన వారు, అనేక సంపదలు పొందువారు మరియు అలంకారములు సంతోషము పొందువారు అయి ఉంటారు. భరణి నక్షత్రం మందు పుట్టిన వారు అపకీర్తి పొందువారు, అనేక కష్టములు పొందువారు, అనేక విధముల వినోదములు అనుభవించువారు, వ్యసనపరులు, చపల చిత్తులు, జల ప్రయాణములందు ఇష్టము కలవారు అగుదురు. కృత్తిక ఆకలి ఎక్కువ కలవారు, సత్య ధనములు లేనివారు, వృధాగా తిరుగువారు, కృతజ్ఞత లేనివారు, కఠోర చిత్తుడు, గూఢముగా పాపములు చేయువాడై ఉంటారు. రోహిణి ధర్మకార్యములు చేయుటయందు నేర్పరి, అందమైన శరీరము కలవారు, శృంగార భావములు మిక్కిలిగా కలవారు, అభిమానవంతులు మరియు ధనవంతులు అయి ఉంటారు. మృగశిర ఏకాగ్రత, సాంకేతిక విద్య, మంచి గుణములందు అభిమానము, స్నేహశీలత, సన్మార్గ ప్రవర్తన మరియు వినయము కలిగియుందురు. ఆర్ద్ర ఆకలి ఎక్కువ, మంచి దేహకాంతి, చెడు పనులయందు ఇష్టము, కోప స్వభావము, వినయము, కఠినమైనను ప్రతీకార వాంఛ కలిగి ఉంటారు. పునర్వసు ఎక్కువ మంది స్నేహితులు కలవారు, పనులు మరియు విద్యయందు నేర్పరితనం కలవారు, మంచి వస్తువులు కోరువారు, అలంకారములందు ఇష్టము, దానగుణము, ధైర్యము కలవారు మరియు మంచి ఉద్యోగం చేయువారు అగుదురు. పుష్యమి చక్కటి శరీర సౌష్ఠవము, తల్లిదండ్రుల యందు భక్తి, తను చేయు పని యందు శ్రద్ధ, ఉత్సాహము, వినయము, పేరు ప్రతిష్టలు, వాహన సౌఖ్యము కలిగి ఉందురు. ఆశ్లేష అనవసరముగా తిరుగుట, చెడు మనస్సు, అసూయ, కష్టజీవితము, గర్వము, మొండితనము, కామవాంఛ అధికముగా కలిగిన వారై ఉందురు. మఖ కఠినమైన మనస్సు, తల్లిదండ్రుల యందు భక్తి, కోపము, మంచి విద్యాయోగము, శత్రు విజయము వంటి లక్షణాలు కలవారై ఉంటారు. పుబ్బ ధైర్యము, త్యాగగుణము, మంచి ఉద్యోగము, కోపము, కార్య కౌశల్యము, వాతగుణము, తన పనులు నెరవేర్చుకున్నట్టుకు వినయము, నటించుట, క్రూర స్వభావం కలవారు అగుదురు. ఉత్తర ఫల్గుని దానగుణము, దయ, తన వారి యందు ప్రేమ, గొప్ప కీర్తి, తెలివి, ధైర్యము, అత్యంత మృదు స్వభావం కలవారే ఉంటారు. హస్త దానగుణము, కీర్తి, అభిమానము, సత్కార్యములు చేయుట, యజ్ఞములు, దేవాలయములందు అర్చన చేయుట ఇష్టము, అధికమైన సంపదలు కలిగిన వారు అయి ఉంటారు. చిత్త చేయు పనుల యందు విజయము, ధైర్యము, రాజకీయములందు వ్యవహార నైపుణ్యము, వస్త్రముల యందు ఇష్టము, చిత్ర విచిత్రమైన మనోధర్మము, బుద్ధి కుశలత, గ్రంథ పరిచయములచే అధిక జ్ఞానము కలవారై ఉంటారు. స్వాతి సౌందర్యము, స్త్రీల యందు ఇష్టము, అతి ప్రసన్నమైన స్వభావము, తెలివి సంపదలు కలిగిన వారై ఉంటారు. విశాఖ అనేక పనుల యందు కౌశల్యము, బంగారు పనివారితో, గొప్ప గొప్ప ఉద్యోగస్తులతో పరిచయములు, అందరికీ ఇష్టులగు వారై ఉంటారు. అనురాధ మంచి కీర్తి, సుఖము, కళయందు కౌశల్యము, అనేక రకములైన కష్టములు, దీర్ఘాయువు కలిగిన వారై ఉంటారు. జ్యేష్ఠ మంచి కీర్తి, పుత్ర సంతానము, సంపద, కార్యకుశలత, దుష్ట స్వభావం కలిగిన వారై ఉంటారు. మూల ఇందు జన్మించేవారు వికలాంగులుగా జన్మించినచో కులమునంతా నశింపు చేయుదురు. శుభలక్షణములతో జన్మించినచో సౌభాగ్యము, ఆయువు, వంశవృద్ధి కలిగిన వారై ఉంటారు. పూర్వాషాఢ అనేక మంది చేత మంచి వాడనిపించుకొనుట, భక్తి, బంధువులచే గౌరవింపబడువాడు, అతి నేర్పరి, కార్యజయము కలిగిన వారై ఉంటారు. ఉత్తరాషాఢ దయ, దాతృత్వము, వినయము, జయము, మంచి కర్మలు చేయుట, సంపద, సంతోషము, కుటుంబ సుఖము, మంచి వేషము, గొప్ప కీర్తి కలిగిన వారై ఉంటారు. శ్రవణ అనేక విషయముల యందు ఆసక్తి, ఎక్కువ మంది పుత్రులు, మిత్రులు, శత్రుజయము, ప్రాచీన గాథలందు ఇష్టము కలవారై ఉంటారు. ధనిష్ట సాంప్రదాయమునందు ఇష్టము, తెలివి, సోదరులు ఎక్కువ కలవారు, వారి వలన సహాయము పొందువారు, గొప్ప కీర్తి ప్రతిష్టములు పొందువారు అగును. శతభిష అనేక భయములు, సాహసము, నిష్ఠూరము, తెలివి, శత్రుజయము కలిగిన వారై ఉంటారు. పూర్వభాద్ర ఇంద్రియ నిగ్రహము, అన్ని పనుల యందు నేర్పరితనము, శత్రుజయము, కష్టజీవితము కలిగిన వారై ఉంటారు. ఉత్తరాభాద్ర
ధనము, గొప్ప వంశము, పనులు చేయుట ఎందు కేవలం కీర్తి, బలము, మంచి పనులు చేయుట, బంధు ప్రేమ సంభవించేవారై ఉంటారు. రేవతి నక్షత్రమునందు జన్మించిన వారు మంచి నడవడిక, ఇంద్రియ నిగ్రహం కలవారు అగుదురు. ఎప్పుడు తమ ఇంటి యందు మాత్రమే ఉండుటకు ఇష్టపడతారు. ఉన్నత స్థాయి జీవితము గడుపుదురు.